హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! మేము సోఫా తీసుకున్నాము రీసెంట్‌గా అని చెప్పేసి. సో, తీసుకున్న టైంలో నేను చిన్న వ్లాగ్‌లాగా షూట్ చేశాననమాట. ఎక్కడెక్కడికెళ్ళాము సోఫా తీసుకోవడానికి, ఏ షాప్స్‌లో చూసాము, ఏ రిక్వైర్మెంట్స్‌లో చూసాము. సో, అదంతా ఒక చిన్న వ్లాగ్‌లాగా షూట్ చేశాను. సో, అదే అనమాట ఈ వ్లాగ్. యాక్చువల్‌గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఇప్పుడు వియాన్ టోడ్లర్ కదా! ఇప్పుడు 4 ఇయర్స్ వాడికి. ఈ టైంలో మాకు సోఫా తీసుకోవడం అస్సల ఇంట్రెస్ట్ లేదనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లలతో సోఫా ఉంటే అది ఖచ్చితంగా ఎప్పటికైనా డేంజరే ఇంట్లో. వాళ్ళు ఎక్కి గంతులేయడము, దానిపై నుంచి దూకడము అలా చేస్తాడు. ప్రస్తుతానికి వియాన్ అయితే అదే చేస్తున్నాడనమాట. సో, అందుకని మాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకోవడం ఇష్టం లేదు. బట్ తీసుకోవాల్సొచ్చింది. మా పేరెంట్స్ అంటే మా డ్యాడీ వాళ్ళు ఇంక తీసుకోండి అని చెప్పి ఫోర్స్ చేశారు కాబట్టి తీసుకున్నాం. కానీ మాకైతే అస్సల ఇంట్రెస్ట్ లేదు ఈ టైంలో. సో, ఇంక సరే అని చెప్పేసి డిసైడ్ అయ్యామనమాట. సో, ఈ సోఫా తీసుకోవడానికి ఒక 1 వీక్ తిరిగామనుకుంటా. ఎందుకంటే అనిల్‌కి నచ్చితే నాకు నచ్చదు. నాకు నచ్చితే ఆయనకి నచ్చదనమాట. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట సోఫా తీసుకోవడంలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు ఎక్కువ బడ్జెట్ పెట్టడం అస్సలు ఇష్టం లేదు ఈ టైంలో. అండ్ ఇంకొకటేంటంటే వియాన్ ఇప్పుడు అన్నీ పాడు చేసే టైం కాబట్టి వాడు ఎంత పాడు చేసినా, ఏం చేసినా సోఫా ఎక్కువ పాడవకూడదు. అండ్ కొంచెం వాటర్ ప్రూఫ్ ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే మెయిన్ బ్యాక్ సపోర్ట్ అండ్ నెక్ సపోర్ట్ ఉండాలి. ఈ 4 రిక్వైర్మెంట్స్ మాకు క్లియర్‌గా ఉన్నాయన్నమాట మైండ్‌లో. నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా వియాన్ పాడు చేసినా అది ఎక్కువ క్లీనింగ్ టైం పట్టకూడదు అని చెప్పేసి. సో, అందుకని మెయిన్ క్లాతింగ్ అంటే ఫ్యాబ్రిక్ రిలేటెడ్ సోఫాస్ ఉంటాయి కదా! అంటే క్లాత్‌తో పైన వేసినవి అండ్ క్లాత్‌తో కవర్ చేసినవి అవి మాత్రం తీసుకోకూడదని నేను డిసైడ్ అయిపోయాను. సో, అందుకనే మాకు కొంచెం 1 వీక్ టైం పట్టిందనమాట. సో, ఈ సోఫా తీసుకోవడానికి. ఫస్ట్ రాయల్ ఓక్స్‌కెళ్ళాము. అక్కడేంటంటే చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. బట్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. హై ప్రైజెస్ వల్ల నచ్చాయి కానీ బట్ నాకైతే ఇష్టం లేదు అంత బడ్జెట్‌లో తీసుకోవడం అని చెప్పేసి అక్కడి నుంచి బ్యాక్‌కొచ్చేసాము. అండ్ తర్వాత నేను ఆన్‌లైన్‌లో చూస్తూనే ఉన్నాననమాట. ఐకియాలో చూసాను, మింత్రాలో చూసాను. అండ్ ఇంకా మింత్రాలో అన్ని ఆప్షన్స్ ఉండవులే కానీ అన్ని ఆప్షన్స్ లేకపోయినా బట్ నేను ట్రై చేశాననమాట. మింత్రాలో, అమెజాన్‌లో ఇంకా ఆన్‌లైన్ ఐకియాలో అలా చూస్తూనే ఉన్నాను నేను ఇంట్లో ఉన్నప్పుడల్లా. బట్ ఇలా టైం దొరికినప్పుడు ఇలా ఆఫ్‌లైన్ స్టోర్స్‌కి కూడా వెళ్ళామనమాట. సో, ఇంకా రాయల్ ఓక్‌లో చూసాం కానీ ప్రైజెస్ వల్ల వెనక్కొచ్చేసాము. ఇంకా తర్వాత బీకేపీ హోమ్స్‌కెళ్ళామనమాట. సో, ఇక్కడ నాకు ఫస్ట్ ఏంటంటే అంటే ఓపెన్‌గా చెప్పాలంటే నాకస్సలు నచ్చలేదు బీకేపీ హోమ్స్‌లో. అస్సలు కంఫర్ట్ లేవనమాట. ఏ సోఫా కూర్చున్నా అంతా హార్డ్‌గా ఉంది. అండ్ నెక్ సపోర్ట్ లేదు. మీరు చూస్తే ఒక్క సోఫాకి కూడా నెక్ సపోర్ట్ లేదనమాట. మెయిన్ నెక్ సపోర్టే ఉండాలి. అండ్ ఎందుకో నాకు కస్టమర్‌ని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడము ఆబ్వియస్లీ మనకి వాళ్ళు సజెషన్స్ ఇవ్వాలి. మనకి మన రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఖచ్చితంగా సజెషన్స్ ఇవ్వాలి. సో, ఆ రిసీవింగ్ లేదనమాట బీకేపీలో. చూసాం కానీ బట్ ఇక్కడ గూడా మేము క్యాన్సిల్ చేసుకున్నాము. మెయిన్ ఆ రిసీవింగ్ నచ్చలేదు. అండ్ సపోర్ట్ లేదు. అండ్ ఇంకా ఏమంటే చాలా హార్డ్‌గున్నాయి సోఫాస్. సో, అది కూడా ఎలిమినేట్ అయిపోయింది మా సెర్చింగ్ నుంచి. అండ్ ఫైనల్‌గా వచ్చేసి కస్టమైజేషన్ చేసే షాప్స్ కొన్ని ఉంటాయన్నమాట. చిన్న షాప్స్‌లో మనకెలా కావాలితే అలా కస్టమైజ్ చేస్తారు. సో, ఆ షాప్స్‌కెళ్ళామన్నమాట ఫైనల్‌గా. సో, ఈ సోఫా అయితే ఫైనల్ చేసాము. మాకు రిక్వైర్మెంట్స్‌కి తగ్గ అన్నీ ఉన్నాయన్నమాట. మా బడ్జెట్ ప్లాన్‌లో ఉంది. అండ్ అది వియాన్ పాడు చేసిన లెదర్ సోఫా అనమాట. అది పాడవ్వదు. అండ్ నెక్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. సో, ఇంక అందుకని అది డిసైడ్ అయిపోయి వచ్చాము. పొంగల్ ముందు ఆర్డర్ ఇచ్చాము. పొంగల్ తర్వాత ఎలాగో మనకి 15, 20 డేస్ ఊర్లో ఉంటాము. సో, ఆ టైం పడుతుందన్నారని చెప్పేసి మాకు నచ్చినట్టు ఇంకా అక్కడ సోఫా అది ఎలా ఉందో అలా కాకుండా మేమింకా కొంచెం లెంత్ పెంచుకొని, కొంచెం పెద్దగా అండ్ కొంచెం ఫ్యాబ్రిక్స్ మార్చుకొని, లోపల ఫోమ్ మార్చుకొని, కొంచెం హైట్, విడ్త్ అవి మార్చుకొని, కొంచెం కస్టమైజేషన్స్ అవైతే చేయించుకున్నామనమాట మేము. దానికి కొంచెం ఎక్స్‌ట్రా ప్రైస్ పడినా బట్ ఏంటంటే డ్యూరబిలిటీ ఉంటుంది. వియాన్ పాడు చేసినా మాకు కొంచెము దాని మీద టైమ్ స్పెండ్ చేయక్కర్లేదనమాట క్లీనింగ్‌కి. సో, ఫైనల్‌గా ఇదైతే డిసైడ్ అయ్యాము. మేము పొంగల్ నుంచి వచ్చిన 1 వీక్‌కి వాళ్ళు డెలివర్ చేశారనమాట. సో, ఇంటికొచ్చి ఆ రోజు వీకెండే డెలివర్ చేయమని చెప్పాము. ఎందుకంటే అనిల్ ఇంట్లో ఉంటాడు. ఆ డెలివరీ వచ్చే టైంకి ఖచ్చితంగా జెంట్స్ ఇంట్లో ఉండాలి. నేనైతే మేనేజ్ చేయలేను వియాన్‌తో. సో, అందుకనే వీకెండ్ అయితే డెలివర్ చేయమని చెప్పామనమాట. సో, ఇంకా ఆ రోజు సండే రోజు వచ్చింది సోఫా. మా ఇద్దరి హ్యాపీనెస్ కంటే వియాన్ హ్యాపీనెస్ ఎక్కువైపోయిందనమాట. అంతే కదా! పిల్లలు ఇంట్లో ఏదైనా కొత్త ఐటెమ్ వస్తే వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు. సో, ఇంకా వాడి హ్యాపీనెస్ ఎక్కువైపోయింది.
వాళ్ళు డెలివరీ చేస్తున్నారు పక్క నుంచి, నాకేమో అంత ఇల్లు సర్దడమే సరిపోయిందనమాట. ఎందుకంటే వియాన్ హాల్‌లో అన్ని టాయ్స్ ఏసేస్తాడు. అండ్ దివాన్ కాట్ ఉంటుంది మాకింట్లో హాల్‌లో. సో, అదంతా కొంచెం సర్దడము అదే చేస్తూ ఉన్నాను. నేను ఆ రోజంతా నాకు అదే పని సరిపోయింది యాక్చువల్‌గా. యాక్చువల్‌గా మేము చూసిన అన్ని షాప్స్‌లో కొంచెం హై ఎండ్ షాప్స్‌లో అయితే రాయల్ ఓక్స్‌లో చాలా బావున్నాయి సోఫాస్. చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ సూపర్ కంఫర్ట్ ఉన్నాయన్నమాట. బట్ దానికి తగ్గట్టుగానే ప్రైజెస్ ఉన్నాయి. బట్ ఈ టైంలో మేము అంత ప్రైస్ వద్దనుకున్నాం కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాం. కానీ అనిల్ అయితే డిసైడ్ అయిపోయాడు ఇంక తీసేసుకోవడానికి కంప్లీట్ సోఫా విత్ రిక్లైనర్ అనమాట. సో, అది తీసుకోవడానికి డిసైడ్ అయిపోయాడు. బట్ నాకైతే తీసుకోవాలని ఉంది గానీ ఎందుకు ఈ టైంలో అని చెప్పేసి నేనే కొంచెం అది క్యాన్సిల్ చేయించాననమాట. సో, ఈ ఈ షాప్ వాళ్ళైతే యాక్చువల్‌గా ఎంత రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు మనకి ఫస్ట్ మన రిక్వైర్మెంట్ అడిగారు. ఆ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు సజెషన్స్ చెప్పడము, ఈ కలర్ తీసుకోండి, ఈ ఫ్యాబ్రిక్ తీసుకోండి, కిడ్స్ ఉంటే ఇలా ఉంటుంది. సో, వాళ్ళు పాడు చేసినా మీకు పాడవ్వవు. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే వాళ్ళు ఎక్కి తొక్కినా, ఎలా చేసినా ఇవి పాడవ్వవు. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటాయి. అంటే వీళ్ళు యాక్చువల్‌గా స్కెచ్ పెన్స్‌తో అవి రాసేస్తూ ఉంటారు కదా! వియాన్ అయితే అదే చేస్తున్నాడు ప్రెజెంట్. అది గూడా మీకు వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నా ఆర్ కొంచెం కోలీనేసి క్లీన్ చేసుకున్నా క్లీన్ అయిపోతాయి. సో, ఇవి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఎంత సజెస్ట్ చేశారో, ఇంకా మేమనుకున్న బడ్జెట్‌కైనా కొంచెం ఎక్కువైనా సరే మేమింక ఇది డిసైడ్ అయిపోయామనమాట. ఎందుకంటే మెయిన్ డ్యూరబిలిటీ ఉండాలి పిల్లలున్నప్పుడు. అండ్ వీళ్ళు డెలివరీ కూడా ఎంత నీట్‌గా చేశారో, అసలెక్కడ డ్యామేజ్ అవ్వకుండా, ఇంకా వాళ్ళు చాలా రెస్పాండ్ అయ్యారనమాట. సో, నాకేమనిపించిందంటే ఈ ఎక్స్‌పీరియన్స్‌లో పెద్ద పెద్ద షాప్స్‌లో కన్నా కూడా కొంచెం చిన్న షాప్స్ ఉంటాయి కదా! చిన్న షాప్స్ అంటే ఓన్లీ ఆర్డర్స్ మీద తీసుకొని కస్టమైజ్ చేసే షాప్స్ ఉంటాయి కదా! వాళ్ళు చాలా చేస్తారు. అండ్ చాలా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుంటది. ఎందుకంటే వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ కదా! సో, వాళ్ళకి ఏదైతే బావుంటుంది, ఏ హోమ్‌కి ఏది సెట్ అవుతుంది అనే ఎక్స్‌పీరియన్స్ బాగా ఉంటుందనమాట. సో, అందుకనే నాకైతే అటువంటి షాప్స్‌లోనే ఏమన్నా తీసుకున్నా బావుంటుంది అని జెప్పేసి నాకనిపించిందనమాట ఈ సెర్చింగ్‌లో. ఎందుకంటే ఇంట్లోకేమన్నా తీసుకున్నాము అంటే అది మళ్ళీ మళ్ళీ మార్చేది ఉండకూడదు. సో, చిన్న చిన్నవైతే మళ్ళీ మళ్ళీ ఎక్స్‌చేంజ్ జేసుకోవచ్చు. మళ్ళీ కొత్తవి కొనుక్కోవచ్చు, మార్చుకోవచ్చు. కానీ పెద్ద పెద్దవి మళ్ళీ అది కొనాలన్నా, ఎక్స్‌చేంజ్ చేయాలన్నా పెద్ద పని. సో, అందుకని కొంచెం తీసుకునే టైంలోనే కొంచెం టైం పెట్టి తీసుకోవాలనేది నా ఫీలింగ్ అనమాట. సో, ఇంకా ఫైనల్‌గా వాళ్ళైతే డెలివరీ చేసేసారు. మేము చెప్పిన టైంకి, వాళ్ళ డేట్‌కి బాగా రెస్పాండ్ అయ్యి డెలివరీ అయితే చేసేసారు. సో, మేము షాప్‌లోనే చెప్పామనమాట. మాకు సోఫా హైట్ మాత్రం మేము ఇంటికొచ్చిన తర్వాత చూసుకుంటాము. సో, మీరు దానికి లెగ్స్ పెట్టకండి. అంటే కింద స్టాండ్స్ పెట్టకండి. మేము ఇంటికొచ్చిన తర్వాత ఏ సైజ్ కావాలో చూసుకొని పెట్టుకుంటామంటే, సో, అలానే వాళ్ళు చాలా ఓపికగా డిఫరెంట్ సైజెస్, కలర్స్ అన్నీ తీసుకొచ్చారనమాట ఇంటికి. సో, మేము ఇంట్లోనే ఏ కలర్ కావాలి అంటే సిల్వర్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి. సో, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, అవన్నీ తీసుకొస్తే సో, అనిల్ హైట్‌కి మెయిన్ అనిల్‌కి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువొస్తది. సో, ఆయన హైట్‌కి ఆయన కంఫర్ట్‌గా ఏ సైజ్ కావాలి అని చెప్పేసి ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు. కలర్ మాత్రం నేను సెలెక్ట్ చేశాను. సో, ఈ సోఫా కలర్ కూడా నేనే సెలెక్ట్ చేశా అనమాట మొత్తము. ఆయన బడ్జెట్ ఇంకా డ్యూరబిలిటీ అవన్నీ అనిల్ చూసుకున్నాడు. బట్ లుక్ అండ్ ఫీల్, కలర్ ఏ ఏ పైన ఏ ఫ్యాబ్రిక్ ఉండాలి, అంటే ఫ్యాబ్రిక్ అంటే లెదర్ ఎలా ఉండాలి అవన్నీ నేను నేను చూసుకున్నాననమాట. సో, ఫైనల్‌గా అయితే 1 వీక్ పట్టింది ఇది సెలక్షన్‌కి. ఇంకేమంటారు మాకు నచ్చినట్టు అన్నీ చూసుకోవడానికనమాట. 1 వీక్ ఎక్కువో, తక్కువో నాకు తెలీదు కానీ, బట్ మేము పెట్టే టైంలో మాత్రం 1 వీక్ టైం నాకైతే ఎక్కువే అనిపిచ్చింది. సో, ఫైనల్‌గా వీళ్ళు డెలివరీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ పెట్టాలి సోఫా అనేది. మేమైతే అలా ఎల్ షేప్ పెడదాం అనుకున్నాం కానీ, అది లుక్ బాలేదు పెట్టిన తర్వాత. సో, వాళ్ళైతే ఇలా సెట్ చేసెళ్లారు. 3 అంటే మేము 3+2 తీసుకున్నామనమాట. అక్కడున్న సైడ్ కన్నా కొంచెం పెద్దగా చేసి తీసుకున్నాము. 7 ఫీట్, 5 ఫీటో నాకు లెంత్ ఐడియా లేదు కానీ సో, వాళ్ళు 3 ఫీట్ ఏమో విండో సైడ్ స్మాల్ సోఫా ఏమో అటువైపు పెట్టారు. నాకు ఆ లుక్ నచ్చలేదు. సో, ఈ లుక్ దగ్గర మళ్ళీ అనిల్ నాకు కొంచెం క్లాష్ అనమాట. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కూర్చొని ఆలోచించి మళ్ళీ ఇలా సెట్ చేసాం మేమిద్దరము. 2 సీటర్ విండో వైపు ఉండాలి. 3 సీటర్ ఇట్లా పెద్ద వాల్ వైపు ఉండాలని. ఎందుకంటే మెయిన్ టీవీ చూసేటప్పుడు కంఫర్ట్ ఉండాలి. నెక్ పెయిన్ రాకూడదు, బ్యాక్ పెయిన్ రాకూడదు. మెయిన్ అదే కదా కంఫర్ట్. మన ఇంట్లో కంఫర్ట్‌గా ఉండాలి అంతే.
ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం మనకి నచ్చినట్టు మనం ఎలా ఉంటే మనకు కంఫర్ట్ ఉంటదో అలా మాత్రం ఉండాలి. అది మాత్రం అనిల్ నేనెప్పుడూ అనుకుంటాము. మన ఇల్లు మన ఇష్టము. మనం ఎలా ఉంటే అలా ఉండాలి అనేది అనిపిస్తా ఉంటదనమాట మాకు. సో, అందుకని టైం పట్టినా ఎలా అయినా సరే మొత్తం అంతా మళ్ళీ సెట్ చేసుకున్నాము. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3 సీటర్ ఇటు, 2 సీటర్ అటు ఇంకా దివాన్ కాట్ అంతా ఇంకా టైం పెట్టి అలా సెట్ చేసుకున్నామనమాట. ఫైనల్‌గా అయితే సెట్టింగ్ అయిపోయింది. అంతా అయిపోయింది. ఇప్పుడు నాకు లెంత్ తక్కువయిందనమాట ఇక్కడ. బట్ ఇట్స్ ఓకే. నాకు ఎలా అంటే లెంత్ తక్కువైనా నేను ఎలాగో కాళ్ళు పైకి పెట్టి నాకు ఇష్టమైనట్టు కూర్చుంటాను కాబట్టి నాకు ఓకే. నాకు సరిపోయింది. ఇప్పుడు సోఫా తీసుకున్న తర్వాత మా కష్టాలైతే ఒకలా లేవు. వియాన్‌తో సోఫా ఎక్కడము, అక్కడ పక్కన విండో ఉంది కదా! ఆ సోఫా ఎక్కి, ఆ విండో తీసి బయట కాళ్ళు పెట్టి అసలు ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా తీసుకున్నాంరా బాబు! ఈ టైంలో సోఫా. ఎందుకంటే వియాన్‌తో చాలా కష్టమైపోతుందనమాట. గబుక్కున అక్కడి నుంచి పడిపోతాడేమో అన్నట్టు. ఆబ్వియస్‌లీ స్లిప్ అయిందంటే ఇంక మనం ఏం చేయలేము. సో, అలాంటి పొజిషన్‌లో ఉన్నామనమాట ప్రెజెంట్. అది తీసుకున్న టైంలో ఎంత హ్యాపీనెస్ అనిపిచ్చిందో, అది వచ్చిన తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత అంత భయమేస్తుంది. ఎందుకు తీసుకున్నాంరా బాబు అని జెప్పేసి. మా ఫస్ట్ భయం గూడా అదే ఇంట్లోకి సోఫా కొనడానికి. సో, ఆ భయమే మాకెక్కువయిందనమాట ఇప్పుడు. బట్ అలా మేనేజ్ జేస్తున్నాము. ఇంకా వాడి మీద ఒక కన్నీసైతే ఉంచాల్సిందే రోజంతా ఈ సోఫాల గురించి. సో, ఫైనల్‌గా అయితే వద్దు, వద్దు అనుకుంటేనే తీసుకున్నామనమాట. మా డ్యాడీ వాళ్ళు ఇంక తీసుకోమన్నారు కాబట్టి. సో, ఇంకా ఆ రోజంతా సెట్ జేయడము, ఇంకా దివాన్ కాట్ అంతా వియాన్‌కే. వాడు ఎలా ఆడుకున్నా ఇంక వాడి టాయ్స్ అన్నీ అక్కడే అనమాట. దాని మీద పిచ్చి పిచ్చిగా పాడేసినా ఇంక నేనేమి పట్టించుకోవట్లేదు. ఆ దివాన్ వాడికి ఇంకా డెడికేట్ చేసేసామనమాట. బట్ సోఫాస్ మీద మాత్రం ఏమి ఏయకుండా దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాము. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇంకా మామూలే. సో, ఇంకా ఆ రోజు ఫైనల్‌గా సోఫా అయితే డెలివర్ అయ్యింది. మీరు చెప్పండి ఎలా ఉంది సోఫా అని జెప్పేసి. ఆహ్, హ్మ్. వేరేవన్నీ అనిల్ జూసుకుంటే కలర్ అండ్ ఆ లుక్ అండ్ ఫీల్ అయితే మాత్రం నేను సెలెక్ట్ చేశాను. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నా ఛానెల్‌లో ఇంకా కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి. చూడకపోతే వెళ్లి చూసి నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.